భారత సైన్యానికి మద్దతుగా పూజలు, ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా బార్డర్లో పోరాడుతున్న వీర జవాన్ల క్షేమం కోరుతూ యుద్ధంలో విజయం సాధించాలని కోరుతూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో భారతదేశానికి విజయం లభించాలని, అలాగే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత త్రివిధ దళాలకి క్షేమం కోరుతూ జయంతి ఉత్సవాల్లో సంకల్పం చేశారు. అలాగే కొండపైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన సంధిహావనంతో సైతం ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా సంకల్పంతో పూజలు చేశారు. పూజల్లో ఆలయ ఈవో వెంకట్రావు, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అవతీర్ణస్య శ్రీ జ్వాలాయోగానంద కంఠభేరుండ దయోగ్ర లక్ష్మీ నారసింహస్వామినః దివ్య సన్నిధానేన జయంతి మహోత్సవే ప్రత్యేకం రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్యాదీనాం అభ్యుద్యోగకర్తॄణాం సర్వేషాం ప్రాణినాం ప్రజానాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే సమస్త యుద్ధ భయ శాంత్యర్థం వీర సైనిక వర్గాణం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం అపమృత్యు గండదోష పీడా పరిహరణార్థం యుద్ధే విజేతాసిద్ధ్యర్థం సింధూర్నామ మహాప్రయోగం సఫలీకృత సిద్ధి ద్వారా విశ్వశాంత్యర్థం అస్మిన్ ప్రత్యేకం మూలమంత్ర మూర్తి మంత్ర జపహోమ కైంకర్యమహం కరిష్యే. భక్త మహాశైలారా, శ్రీ యాదాద్రి దివ్య దేవాలయంలో ప్రస్తుతం యుద్ధ భయం నుండి మనం తొలగింపజేసుకొని మన రాజులు, మన క్షేత్రము, మన మంత్రివర్గము, మన దేశము, ప్రాణులు, ప్రజలు అందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలి అని చెప్పి మనందరం కూడా ఆ వీర జవానుల యొక్క క్షేమాన్ని కోరుతూ ఈ ఆలయంలో మా ధర్మాధ్యక్షులు మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి వెంకట్రావు గారి యొక్క వినూత్నమైన సంకల్పం ద్వారా వీర జవానులకి వీరత్వాన్ని సిద్ధి పొందిన వారికి ఈ విశ్వశాంతి గురించి ఈ క్షేత్రంలో స్వామివారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలాగా కాకుండా ఈ సంవత్సరం మహావిశేషంగా 11 మంది ఋత్వికులతోటి, యథాప్రకారంగా ఉండే 21 మంది ఋత్వికులతోటి మూలమంత్ర జపాలు, అత్యంత శక్తివంతమైనటువంటి జపము, హోమములు, తర్పణములు, అన్న ప్రసాద వితరణలు ఇవన్నీ కూడా సంకల్పం చేసి ఈ పుణ్య ఫలాలను సింధూర్ అనేటువంటి నామం చేస్తున్నటువంటి మహాప్రయోగాన్ని సఫలీకృతం చేయడానికి కోసమై మా కార్యనిర్వహణాధికారి గారు, మా ధర్మాధ్యక్షులు, మా దేవస్థాన సిబ్బంది అందరూ కూడా ప్రతిరోజు కూడా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. భగవంతుడిని మీరందరూ కూడా యుద్ధంలో మనం విజయం పొందాలి, సుఖశాంతులు కలగాలి, పరిఢవిల్లాలి సౌభాగ్యము అని ప్రార్థన చేసుకుంటూ యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామిని వేడుకుందాం. రేపు 11వ తేదీ నాడు లక్ష్మీ నృసింహస్వామి జన్మదినం సందర్భంగా ఈరోజు పుణ్యవాచనంతో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఈరోజు స్టార్ట్ అయ్యి 3 రోజుల పాటు, ఈ 3 రోజులు కూడా ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కొరకు అనుజ్ఞలు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని 6A అండ్ 6B టెంపుల్స్, పెద్ద టెంపుల్స్ అన్నింటిలో కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా ఎవరైతే వీర జవాన్లు మన కోసం బోర్డర్లో పోరాడుతున్నారో వారి యొక్క క్షేమం కోసం, మన యుద్ధంలో విజయం సాధించాలనే ఉద్దేశంతో అన్ని టెంపుల్స్లో కూడా ఈరోజు పెద్దగా ప్రార్థనలు చేయడం, అలాగే హోమాలు చేయడం, పూజలు చేయడం, భజనలు చేయడం, ఇవన్నీ కూడా అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అన్ని టెంపుల్స్లో కూడా పాటించమని ఇప్పుడు ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.